ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. దీని అసెట్ క్వాలిటీ నెట్వర్త్ 1,00,000 crores పైన దీని మార్కెట్ క్యాప్ ఉంది. అయినా సరే ఆఫర్ ఫర్ సేల్ పబ్లిక్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆఫర్ ఫర్ సేల్లో దీని ఐపీఓ ప్రొసీడింగ్స్ నడిచాయి. అరౌండ్ 1150 దగ్గర ఐపీఓ ప్రైస్ అయితే ఇప్పుడు 1600, 40% పైగా పెరిగింది. 1,00,000 మార్కెట్ క్యాప్ ఉన్నా సరే దీనికి చాలా ఛాలెంజెస్ ఎదురుపడుతున్నాయి. దీనికి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా ఈ కంపెనీ, దీనిలో ఉన్న వీక్నెస్, దీనికి ఉన్న ఛాలెంజెస్ ఒకసారి చూద్దాం. టాటా రీసెంట్గా వోల్టాస్ బీకో అనే జాయింట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. దాని నుంచి దీనికి చాలా ప్రెషర్ ఉంది. కోర్స్ ఎల్జీ అంటే ఒక ప్రీమియం కంపెనీగా కేటగరైజ్ చేసి అందరూ దీనికి దూరంగా ఉంటారు. హవెవర్ వోల్టాస్ కానీ, ఐఎఫ్బి కానీ, హ్యావెల్స్ కానీ ఇవన్నీ స్మాల్ ఫ్యామిలీస్, ఇండస్ట్రియల్స్ వాడుతున్నవి. డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ సెకండ్ టైర్, థర్డ్ టైర్ సిటీస్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా వోల్టాస్ కానీ, ఐఎఫ్బి కానీ, టాటాది ఇంకో ప్రోడక్ట్ జనరల్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది, దాని వైపు మొగ్గు చూపుతున్నారు. బ్లూ స్టార్ వచ్చేసరికి కమర్షియల్ ఏసీస్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉంది. హవెవర్ దీని గ్రోత్ ఛాలెంజెస్ చూసి దీని ప్రైస్ డిసైడ్ చేసుకోవడం బెటరు. 1200, 1300 మధ్య అయితే మంచిగా అక్యుములేట్ చేసుకోవచ్చు.